హాయ్ అండి, నమస్తే. అంత ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే సూపర్ గా ఉన్నా. మీరంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా. ఈరోజు కలెక్షన్ వచ్చినప్పటికి కుర్తా సెట్స్ అండి. జస్ట్ 400 రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. మంచి ప్యూర్ కాటన్ లోనే వచ్చింది. దీంట్లో కోడ్ సెట్ అంటే టాప్ బాటమ్ ఉంటుంది కుర్తా, ఇంకా పైజామా, అలాగే విత్ దుపట్టా కూడా, అంటే 3 పీస్ కుర్తా సెట్, 2 పీస్ కుర్తా సెట్ కలెక్షన్ అనమాట. తప్పకుండా అందరికి నచ్చుతుందండి. కలెక్షన్ ఏంటంటే కొంతమంది మన వ్యూవర్స్ లో కొంతమంది కమెంట్ చేశారు కాబట్టి ఆ కమెంట్స్ కి రిలేటెడ్ గా తీసుకొచ్చాను అనమాట. అంటే మనకి సమ్మర్ కదా, బయటకి వెళ్ళినప్పుడైనా ఇంట్లో డైలీ వేర్ కైనా ఒక మంచి కుర్తా సెట్స్ మన బడ్జెట్ లో మంచి క్వాలిటీ కావాలి అని చెప్పారనమాట. సో ఆ కామెంట్స్ రిలేటెడ్ గా అయితే కలెక్షన్ తీసుకొచ్చాను. తప్పకుండా మీ అందరూ నచ్చుతుంది అనుకుంటున్నాను. కామెంట్ చేసిన వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి, ఎంజాయ్ చేస్తారు. 400 నుంచి 600 వరకు, అంతకంటే ఎక్కువైతే కాదు. కలెక్షన్ సూపర్ గా ఉంది, చాలా బాగుంది మేడం, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ రోజు నేను వేసుకున్న ఈ కుర్తా సెట్ కూడా ఫ్రాక్ టైప్ వచ్చి కింద మనకి వైట్ కలర్ పైజామా వస్తుంది అనమాట. టాప్ వచ్చినప్పటికి వైట్ మీద బ్రౌన్ కలర్ డిజైన్, లెపర్డ్ డిజైన్ లా వస్తుంది. ఇక్కడ లేస్ బోర్డర్ వస్తుంది, చాలా బాగుంది. చిన్న స్లిట్ వచ్చింది అనమాట. ఫ్రాక్ టైప్ చాలా బాగుంది. ప్రీవియస్ ఫ్లిప్కార్ట్ బ్లాగ్ లో నేను మీతో షేర్ చేసుకున్న కుర్తా సెట్ అండి. 400 550 అయితే మనకు పడుతుంది. 450 550 అయితే పడుతుంది. దుపట్టా కూడా చాలా పెద్ద కాటన్ దుపట్టా అయితే వచ్చింది అనమాట. మొన్న ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారు, దుపట్టా లెంత్ కూడా మీరు చెప్పాలి కదా అని. దుపట్టాస్ అయితే చాలా పెద్దగా వస్తున్నాయండి ఆ బ్లాగ్ లో అయితే. ఇది మనం చూద్దాం, ఇప్పుడు చూసే కొద్ది చెప్తాను, బ్లాగ్ లో కంటిన్యూ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. కుర్తా సెట్ అయితే మనకి వైట్ కలర్ కాదు, హాఫ్ వైట్ మాట, ఖాదీ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. ప్యూర్ కాటన్, చాలా బాగుందండి. ఇది కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అంటే నేను పిక్ లో చూసాను అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది. సో కలెక్షన్ లో కనిపించాను అనమాట. మనకి సమ్మర్ కదా బాగుంటుందని. ఈ మనకి యోగ్ పార్ట్ ప్యాటర్న్ అంతా చిన్నలాగా స్ట్రైప్స్ లా స్టిచ్చింగ్ వచ్చి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుందండి. ఇది మనకి ఏంటంటే కుర్తా ఇంకా పైజామా, అంటే టాప్ ఇంకా బాటమ్ వచ్చింది. ఫ్యాబ్రిక్ హాఫ్ వైట్ లోని ఖాదీ ఫ్యాబ్రిక్ అంటాం కదా, మీకు ఐడియా ఉంది, ఆ టైప్ మాట. ప్యూర్ కాటన్ వస్తుంది ఇది మనకి. ప్యూర్ కాటన్, సిల్క్ కంటే కాటన్ ఎక్కువ కాస్ట్ తెలుసండి. అలాంటి ప్యూర్ కాటన్ మనకి చాలా తక్కువ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాల్సి తీసుకోండి సమ్మర్ కలెక్షన్ లాగా. కుర్తా ఇలా వచ్చిందండి. ఈ ప్యాటర్న్ చూసారా, యోగ్ ప్యాటర్న్. ఇది చిన్న స్టిచ్చింగ్ లా ఇలా వచ్చింది, అట్లా వచ్చి మళ్ళీ ఎంబ్రాయిడరీ. నాకు ఈ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగా నచ్చింది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, ఎంత బాగుంది. ఇది ఎంత నీట్ గాను మంచి లైట్ కలర్ థ్రెడ్స్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ అంతా వచ్చింది అనమాట. నెక్ ప్యాటర్న్ లాగా వచ్చింది, చిన్న స్లిట్ వచ్చి, రౌండ్ నెక్ వచ్చి, చిన్న స్లిట్ వచ్చి, ఇదంతా ఇలా వచ్చింది. ఈ స్టిచ్ మనకి కింద వరకు ఇలా కంటిన్యూస్ గా ఉందండి. ఇంకా స్లీవ్స్ వచ్చినప్పటికి ఎల్బో కాదండి, మనకి ఎల్బో కొంచెం పైకి మాట, అంటే ఇంతవరకు అయితే వస్తుంది. ఇలా వచ్చింది. సేమ్ నెక్ దగ్గర ఎలా డిజైన్ ఇచ్చారో ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. చిన్న పట్టి టైప్ వచ్చిందన్నమాట. స్టిఫ్ గా ఉంటుంది మనకి ఇక్కడ. ఇది కుర్తా మంది ఇలా వస్తుంది, చాలా బాగుందండి. సమ్మర్ లైట్ కలర్స్ కూడా కొంచెం కూల్ గా ఉంటుందండి వేసుకుంటే. సైడ్ స్లిట్స్ వచ్చింది ఇలాగా. ఫ్యాబ్రిక్ ఖాదీ ఫ్యాబ్రిక్ కదా, కొంచెం మందంగా క్లాత్ ఉంటుంది కదా అనుకుంటారు, అలాగేం కాదండి. మంచి క్లాతే, మరి థిక్నెస్ ఏం కాదు. ప్యూర్ కాటన్ అండి, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, చాలా బాగుందండి. బ్యాక్ ఫుల్ ప్లెయిన్, ఇలా ఫుల్ ప్లెయిన్. ఫ్రంట్ ఇలా వచ్చింది. నేను వీలైతే పక్కన సైడ్ పిక్ పెడతాను వేసుకుని. చాలా బాగుందండి, మంచి ప్యూర్ కాటన్తో వచ్చింది. బాటమ్ వచ్చినప్పటికి మనకి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ విత్ పాకెట్స్. పాకెట్ రాలేదండి, పాకెట్ అయితే రాలేదు. చాలా తక్కువ ప్రైస్ అండి, 400 రూపీస్ ఎంత పడుతుంది ఇది. ప్యాంట్ మనకి ఇలా వచ్చింది, కింద పలాజో టైప్ వచ్చింది. బట్ కింద బేస్ వచ్చినప్పటికి ఇలా పట్టి ఇలా ఇచ్చారు. స్లిట్ అలాగే లేకుండా కింద యాంకిల్కి కింద వరకు, అంటే ఫీట్ వరకు మనకు వచ్చింది లెంత్. ఇది ఇలా వచ్చింది, చిన్న పట్టి టైప్ ఇచ్చారు. కనబడుతుందా మీకు స్టిచ్చింగ్? ఇక్కడ పట్టి టైప్ అయితే ఇచ్చారనమాట. ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ బాగుందండి. ఇది మాత్రం మిస్ చేయకండి. జస్ట్ 400 రూపీస్కి మనకి సైజెస్ XXL వరకు, 4XL వరకు అయితే ఉందండి. XXL ఉంటే చాలండి, 4XL అవసరం లేదు. చాలా బాగుందన్నమాట. ప్యూర్ కాటన్ కాబట్టి ఒక సైజ్ అయితే కొంచెం పెద్దది తెచ్చుకోండి మీ సైజ్ కంటాను. చాలా బాగుంది డ్రెస్ అయితే. నెక్స్ట్ అయితే చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి పింక్ కలర్ అండి. పింక్ అంటే బీట్రూట్ పింక్ అంటాం కదా, ఆ కలర్ అయితే వచ్చిందన్నమాట. ఇది కాటన్ ఫ్యాబ్రికే, బట్ చాలా సాఫ్ట్ కాటన్ ఉంటుంది చూసారా, ఆ టైప్ అయితే వచ్చింది. పల్చుగా మనకి ఉంటుంది కదా, ఆ టైప్ అయితే వచ్చింది. విత్ లైనింగ్ క్లాత్ వచ్చిందండి కుర్తా. నెక్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుంది. ఇలా చిన్న స్లిట్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ మనకి థ్రెడ్స్ వచ్చిందన్నమాట. ఫ్రంట్ ఇలా కట్టుకోవడానికి థ్రెడ్ కూడా ఇచ్చారు. మొత్తం ఓపెన్ చేద్దాం, ఎక్కడైతే ఇరుక్కుపోయింది అనమాట. నెక్ ఇట్లా డిజైన్ వచ్చింది. ఇది మనకి టాప్ బాటమ్ దుపట్టా అండి. 3 పీస్ కుర్తా సెట్ అనమాట. కుర్తా అయితే ఇలాగ వచ్చింది. ఫ్రంట్ చిన్న స్లిట్ ఇచ్చి ఇలా తాళ్ళు ఇచ్చారు.
ఇక్కడ ఇలా స్లిట్, ఈ డ్రెస్ లో స్లిట్ వచ్చింది కదా సేమ్ అలాగే, బట్ ఇది కొంచెం కిందకు దిగుతుంది, నెక్ ఇంత కాదు. ఈ స్లిట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇంతవరకు ఉంటుంది మనకు ఓపెన్. ఇక్కడ థ్రెడ్ ఇచ్చారు. ఇది కొంచెం పైకి ఉంది కదా, అందుకే థ్రెడ్ ఏమి లేదు, బట్ ఇది కొంచెం కిందకు దిగుతుందండి, అందుకే థ్రెడ్ అయితే ఇచ్చారు. వర్క్ చాలా బాగుందండి, మంచి కాటన్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. స్లీవ్స్ వచ్చినప్పటికి ఎల్బో స్లీవ్స్ అండి. మళ్ళీ ఇక్కడ చిన్న ఆర్గంజా ఫ్యాబ్రిక్ అయితే మిక్స్ చేశారు, లేస్ లాగా. చాలా బాగుంది ఇది ప్యాటర్న్ అయితే. మొత్తం కాటన్ ఇచ్చికుండా కొంచెం మనకి పార్టీ వేర్ లుక్ లాగా ఇక్కడ కొంచెం ఆర్గంజాతో ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ యాడ్ చేశారు అనమాట స్లీవ్స్కి. సైడ్ స్లీవ్స్ కింద బేస్ కూడా సేమ్ అలాగే ఆర్గంజా ఫ్యాబ్రిక్తో అయితే ఇలా యాడ్ చేశాను. చాలా బాగుందండి. డ్రెస్ అంతా కూడా మనకి చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి, ప్లెయిన్ కాదు. యోక్ పార్ట్లోని డిజైన్ ఉంది, అలాగే కుర్తా అంతా కూడా చిన్న ఫ్లోరల్ డిజైన్, చిన్న ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇలా ఇచ్చారనమాట. బాగుందండి. చాలా తక్కువ ప్రైస్కి ఇంత ప్యాటర్న్ చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అయినా మనకి పల్చటి కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూసారా, కొంచెం మెత్తగా ఉంటుంది. చూపించింది ఖాదీ ఫ్యాబ్రిక్ కాటన్, నేను వేసుకుంది కూడా కాటన్ ఫ్యాబ్రికే. ఇది వన్ టైప్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్ మాట, చాలా సాఫ్ట్గా పల్చగా ఉంటుంది కదా, ఆ టైప్ అయితే వచ్చిందన్నమాట. ఇంకా ఇది వచ్చినప్పటికి కొంచెం మనకి పార్టీ వేర్ లుక్ వస్తుంది. కింద వచ్చింది సేమ్ ఇలాగ ఆర్గంజా ఫ్యాబ్రిక్తో లేస్ లా ఇచ్చారు, అలాగే ఈ పైన కూడా ఇచ్చారు కాబట్టి కొంచెం మనకి పార్టీ వేర్ లుక్ లా వస్తుంది. కలర్ కూడా బాగుంది కదా, ఇలా కలర్ చాయిస్ ఉంది. సైజెస్ కూడా మనకి XXL వరకు అవైలబుల్గా ఉంది. ఇదే XXL తెప్పించాను నేను. బాటమ్ వచ్చినప్పటికి ఇలా ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ వచ్చింది. దీన్ని కూడా కింద ఇచ్చారండి సేమ్ మనకి స్లీవ్స్ కలిగి ఇచ్చారు కుర్తాకి, సేమ్ అలాగే ఇచ్చారు అనమాట. పైసా చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగుంది ఇది. 550 ఎంత పడుతుందండి అన్నిట్లో నాకు గుర్తులేదు అనమాట. మనకి టోటల్ అయితే 400 నుంచి 600 వరకు, అంతకంటే ఎక్కువైతే కాదు. టోటల్ నేను 5 కుర్తా సెట్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. 400 నుంచి 600 లోపల అనమాట. 100, 150 ఇటు ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువైతే కాదండి. చాలా బాగుంది కలెక్షన్ అయితే, చాలా బాగుంది. మంచి కాటన్ ఫ్యాబ్రిక్, మంచి కలర్. ఇందులో కూడా 4 to 5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఇందాక వైట్ కూడా దాంట్లో బ్లాక్ కూడా ఉందండి, మీకు ఇష్టం ఉంటే బ్లాక్ తీసుకోవాలి. కొంతమంది బ్లాక్ అంటే ఇష్టపడరు కదా, సో అందుకే కలెక్షన్లో కలిపానమాట వైట్ అయితే. బ్లాక్ ఖాదీ ఫ్యాబ్రిక్ అన్నప్పటికీ ఏంటంటే, ఖాదీ ఫ్యాబ్రిక్ మనకి లైట్ కలర్లో ఉంటేనే బెస్ట్ అండి. అది కాటన్ కదా, కొంచెం డార్క్ కలర్కి వెళ్ళినప్పటికి ఈ కాటన్ పర్లేదు. మళ్ళీ ఖాదీ ఫ్యాబ్రిక్, ఈ ఫ్యాబ్రిక్లో మనకి కాటన్ ఏంటంటే వాష్ చేసే కొద్దీ కొంచెం లైట్ షేడ్ ఎక్కువైపోద్ది, పాతలా కనబడుతుంది. ఇలా పల్చటి కాటన్ ఫ్యాబ్రిక్ వాష్ చేస్తే మనకి ఎక్కువగా ఏం పోదు, అంత డిఫరెన్స్ కనబడదు అనమాట. ఖాదీ ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి లైట్ కలర్ బెస్ట్, అందుకే వైట్ అయితే తీసుకొచ్చాను. మీకు నచ్చితే తీసుకోండి, ఇలా కలర్ చాయిస్ అయితే ఉన్నది. నెక్స్ట్ చూసేద్దాం. నేను దుపట్టా కూడా వచ్చిందండి, మర్చిపోయాను. ఇది మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చారు. ఆర్గంజా కాదు, సమ్వాట్ సిల్క్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారు. దుపట్టా ఇలా వచ్చింది, ఫ్లోరల్ దుపట్టా అయితే వచ్చిందండి. కొంచెం నేరోగా ఉంది, బట్ లెంత్ చాలా ఎక్కువ ఉంది. లెంత్ ఎక్కువగా ఉంది, పొడుగుగా ఉందండి లెంత్. మొన్న ఒకరు చెప్పారు అనమాట, లెంత్ కూడా మీరు దుపట్టా లెంత్ కూడా మెన్షన్ చేయండి అని. నేను 5'7" ఉంటానండి. నాకు నీస్ కిందకు వచ్చిందంటే అది 5'6" ఉన్నకి ఇంకా చాలా బాగుంటుంది. కాఫ్ లెంత్, నాకే కాఫ్ లెంత్ వస్తుంది అంటే ఇంకా కిందకు వస్తుంది అనమాట వాళ్ళకి. కొన్ని దుపట్టాస్ నాకే కాఫ్ లెంత్కి వస్తుంది. ప్రీవియస్ వీడియో నేను చూపించిన దుపట్టాస్ అన్ని నా కాఫ్ కిందకు వచ్చింది. ఇంకా నేను 5'7" ఉంటాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి దుపట్టా ఎంత ఉంటుందని. ఇదైతే 3 మీటర్లు వస్తుందండి మనకి. ఇక్కడికి మీటర్ అంటే ఇక్కడికి కదా, ఇలా కదా, ఇక్కడికి మీటర్ కదా. ఇది ఇంకా ఎక్స్ట్రా 3 మీటర్లు లేకపోయినా 270 ఉంటుందండి. 3 మీటర్లు ఉండగా 270 ఉంటుంది. కమెంట్ చేసిన సిస్టర్కి అయితే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను. దుపట్టా లెంత్ ఇదనమాట. కాస్ట్ కూడా మనకి పెద్ద కాదు కదా, 600 అనమాట. దాన్ని బట్టే దుపట్టా వస్తుంది కదా. అయినా లాస్ట్ టైం నేను ప్రీవియస్ వీడియోలో చూపించిన డ్రెస్సెస్ అని కూడా 400 రూపీస్ అండి. ఈ డ్రెస్ కూడా మనకి 550 ఎంత పడింది అనమాట. దుపట్టా అయితే చాలా పెద్ద దుపట్టా వచ్చింది, మెత్తటి కాటన్ ఫ్యాబ్రిక్తో ఉన్న దుపట్టా. ఈ కుర్తా సెట్ నేను షేర్ చేస్తున్న బ్లాగ్లో అయితే ఫీడింగ్ కుర్తా సెట్ కూడా షేర్ చేస్తున్నాడు. అదైతే ఇంకా 3 మీటర్స్ పావు ఇచ్చారు, 3.5 మీటర్లు ఇచ్చారు అనమాట. 3.25 ఇచ్చారు. అంటే అది ఏంటంటే ఫీడింగ్ కుర్తా సెట్ దుపట్టా కదా, అంటే బేబీ హోల్డ్ చేసుకుని కూడా బాగుంటుంది ఉద్దేశం. అదేంటో చీర పన్నాతో ఇచ్చారనమాట. లెంత్ ఇంకా బ్రెత్ కూడా చాలా పెద్దగా వచ్చింది. అదైతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అదర్వైజ్ మీరు చెక్ చేసుకోవచ్చు మన ఛానల్లోని. కాటన్ కుర్తా సెట్స్ ఫ్లిప్కార్ట్ అని పెట్టనమాట. బ్లాగ్ చూసి మీకు అర్థమైపోతుంది, లింక్స్ అందులో అవైలబుల్గా ఉంటుంది. కలెక్షన్ లో నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేటికి మంచి బ్లూ షేడ్ అండి, సీ గ్రీన్ కలర్ టైప్ అయితే వచ్చిందన్నమాట. 3 పీస్ కుర్తా సెట్ చాలా బాగుంది. ఇంత తక్కువ ప్రైస్ లోని లుక్ అయితే మనకి ఇది చూడండి, కొంచెం పట్టు టైప్ డ్రెస్ లాగా అయితే ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి మనకి విస్కోస్ రేయాన్, అక్కడ మనకి ఏంటంటే ఫ్లిప్కార్ట్ లో విస్కోస్ రేయాన్ ఇస్తున్నారు. బట్ చూడడానికి అన్ని మనకి కాటన్, మెత్తడి కాటన్ ఫ్యాబ్రిక్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. ఇది కూడా అలాగే ఉందండి. ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. ఇది 3 పీస్ కుర్తా సెట్ అండి. మన కుర్తా వచ్చినప్పటికి ఇలా వచ్చిందన్నమాట. చాలా బాగుంది. ఇది కూడాను మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉందండి.
కొంచెం జలుబుగా ఉందనమాట, వాయిస్ బాగోలేదు, అడ్జస్ట్ అవ్వండి. కుర్తా అయితే మనకి ఇలా వచ్చింది, వీనెక్ వచ్చి ఇలా వచ్చింది అనమాట. ఇది ప్రింట్ అండి, ఎంబ్రాయిడరీ వర్క్ కాదు, చిన్న ప్రింట్ అనమాట. మనకి బుటీ టైప్లో ప్రింట్ అయితే వచ్చింది ఇలాగా, గోల్డెన్ ప్రింట్. ఇది ఎంబ్రాయిడరీ వర్క్ కాదు, గోల్డెన్ ప్రింట్ ఇలా వచ్చిందన్నమాట. కుర్తా వచ్చేసరికి మనకు కొంచెం షైనీగా కనబడుతుంది కదా. విస్కోస్ రేయాన్ ఫ్యాబ్రిక్ అని ఇచ్చారు డిస్క్రిప్షన్లో అయితే. ఇదంటే మెత్త కాటన్ టైప్ అయితే అనిపిస్తుంది టచ్ చేస్తుంటే. చాలా బాగుందండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇలాగా స్లిట్ సైజ్ వచ్చింది, సైజ్ స్లిట్స్ అయితే వచ్చింది కుర్తాకి. సింపుల్గా ఉందండి, మంచి కలర్, అఫీషియల్ లుక్ ఉంటుంది ఇలాంటి డ్రెస్సెస్, ఇలాంటి కలర్స్ అయితే. మనకి యోగ పార్ట్ ఏమీ లేదు, సింపుల్గా ఇలాగ వచ్చి వీనెక్ అయితే వచ్చింది అనమాట. ఇలాగ బ్యాక్ సేమ్ ఇది ప్రింట్, గోల్డెన్ ప్రింట్. చూడడానికి అయితే మనకి ఏంటంటే జెరీ వీవింగ్ లాగా అయితే ఉంది, బట్ కాదు, గోల్డెన్ ప్రింట్ అనమాట. చిన్న రౌండ్ ప్రింట్ ఇలాగ ఇచ్చారు, చాలా బాగుంది. ఇది కుర్తా. బాటమ్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ వచ్చిందండి, నార్మల్ పలాజో కటింగే వచ్చింది. ఈ ప్యాంట్కి అయితే పాకెట్ వచ్చింది. ఎంత చూస్తే 2 డ్రెస్సెస్కి అయితే పాకెట్ లేదన్నమాట, దీనికైతే పాకెట్ వచ్చింది. బాగుందండి, ఇది చాలా బాగుంది. 600 ఎంత పడుతుందండి మనకి డ్రెస్ అయితే. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, అసలు చెప్పాలంటే ఆసమ్గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. ఈ ప్రైస్కి ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంది, ఎంత డీసెంట్ లుక్ ఉందో. దుపట్టా కూడా చూసేద్దాం. దుపట్టా వచ్చేటికి మనకి ప్యూర్ కాటన్ టైప్ అయితే ఇచ్చారు, ఇలాగ ఇచ్చారు. సింపుల్ దుపట్టా ఇలాగ వచ్చింది, చిన్న బార్డర్లా వచ్చింది, ఈ ఇరుకుల బార్డర్లా వచ్చిందండి. చాలా బాగుంది, పెద్ద దుపట్టా, చాలా పెద్ద దుపట్టాలు నేను చూపించేస్తాను మీకు. ఇలా టెజల్స్ లా వచ్చింది అనమాట, టెజల్స్ లా వచ్చి దుపట్టా చాలా పెద్దగా వచ్చింది. నా చేయి కూడా అందుట్లే, అంత పెద్ద దుపట్టా అయితే వచ్చింది అనమాట. ఇది కూడా మనకి పావుతకు 3 మీటర్లు ఉంటుంది, 3 మీటర్లు ఉండదు కానీ పావుతకు 3 మీటర్లు ఉంటుంది. పర్వాలేదు, సరిపోతుంది మనకి దుపట్టా. 3 మీటర్లు అంటే ఇక మనకు ఓనీ వచ్చేస్తుంది అనమాట. ఈ దుపట్టా ఎంత ఉంటే చాలు, మనకి కాఫ్ వర్క్ రావాలి, కాఫ్ వర్క్ వస్తే అయిపోయి, మళ్ళీ నీస్ వర్క్ వస్తే అంత అందం ఉండదు, కానీ కాఫ్ వర్క్ ఉంటే ఓకే. దుపట్టా చాలా బాగుందండి. 600 రూపీస్కి డ్రెస్ అంటే సూపర్. నేను వేసుకుని సైడ్లో పిక్ పెడతాను చూడండి. దీనిలో కలర్ చాయిస్ ఉంది, సైజెస్ మనకి XXL వరకు ఉంది అనుకుంటా. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి మంచి పర్పుల్ షేడ్ డ్రెస్ అండి, ఇది డార్క్ పర్పుల్లో వచ్చింది అనమాట మనకి ఇలాగా. ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్ అనుకుంటా. ఇదైతే సిల్క్ బ్లెండ్ అండి, మన కాటన్ కాదు, సిల్క్ బ్లెండ్ వచ్చింది. సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది, చూస్తే తెలిసిపోతుంది కదా, షైనీగా ఉంది. దీనికి నెక్ ప్యాటర్న్ నాకు చాలా బాగా నచ్చిందండి. కాలర్ వచ్చి మళ్ళీ ఫ్రంట్కి వచ్చినప్పటికి ఇలాగ 20 పైసా నెక్ ఉంటుంది కదా, ఆ టైప్ అయితే వచ్చిందండి. ఇలాగ వచ్చింది అనమాట. స్వీట్ హార్ట్ నెక్ కూడా అంటాం కదా, ఆ టైప్ అయితే ఉందనమాట. 3 పీస్ కుర్తా సెట్ అనుకుంటా. దుపట్టా సూపర్ బాగుందండి, దీంట్లో మంచి దుపట్టా అయితే ఇచ్చారు. ఇది కుర్తా చాలా బాగుంది కదా, మంచి సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్, బట్ బాగుందండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, సిల్క్ బ్లెండ్ బట్ మెత్తగానే ఉంది, బాగుంది. ఇది కుర్తా వచ్చింది ఇలాగా. దీని మీద చిన్న బ్లాక్ కలర్లో పెయింట్ ఉంది, పెయింట్ ఐ మీన్ ప్రింట్ అన్నమాట. చూసారా, బ్లాక్ కలర్, బీట్రూట్ పింక్ షేడ్ అండి. దానికి డిఫరెంట్ చెప్పిన, ఫస్ట్ది అది పింక్ షేడ్ వచ్చింది, మెజెంటా కలర్లో వచ్చింది. ఇది కొంచెం మన బీట్రూట్ పింక్ వచ్చింది. ఇది బీట్రూట్ పింక్ అనుకున్నాం కదా, ఇది కొంచెం పింక్ షేడ్ ఉంది. ఇది ఎగ్జాక్ట్ మనకి బీట్రూట్ కలర్ అనుకోవచ్చు. నేరేడు పండు లోపల ఉంటాయి చూసారా, ఆ కలర్ అన్నమాట. బాగుందండి, కలర్ అది చాలా బాగుంది. దీని మీద ప్రింట్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ లైట్ షేడ్ ఒకటి, బ్లాక్ షేడ్ ఒకటి, ఇలా ప్రింట్ లాగా వచ్చింది. స్లీవ్స్ మనకి ఎల్బో కాదు, ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఎల్బోకి పైకి అయితే వస్తుంది, ఇలాగుంది. కాలర్ టైప్ వచ్చి మళ్ళీ ఇలా స్వీట్ హార్ట్ నెక్ అయితే వస్తుంది. చాలా బాగుందండి, మంచి సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ క్లాత్ కూడా ఉంది, అంటే బాడీకి లైనింగ్ క్లాత్, స్లీవ్స్కి అయితే లేదు. సైడ్ స్లిట్స్ వచ్చింది ఇలాగా. ఇక్కడ చూసారా, కుర్తాకి కింద షేడ్కి మనకి ఇలా పెద్ద ఫ్లవర్ వచ్చింది. ఇదంతానేమో లైట్ షేడ్లో, బ్లాక్ ఇంకా లైట్ కలర్ షేడ్లో ఫ్లవర్ చిన్న ప్రింట్ వచ్చింది. కిందకి వచ్చినప్పటికి పెద్ద ఫ్లవర్ వచ్చిందండి, ఇలా బంచ్ లాగా వచ్చింది అనమాట. దాంతో ఇలాగా బంచ్ లాగా వచ్చింది. ఈ సైడ్లో పిక్ పెడతాను, మొత్తం డ్రెస్ వేసుకొని, మీకు కింద వరకు కనబడలేదు కదా, సైడ్లో పిక్ పెడతాను ఆ యాప్లో, అదర్వైజ్ నేను వేసుకుని పిక్ పెడతాను, అబ్జర్వ్ చేయండి ఒకసారి. బ్యాక్ కూడా సేమ్ అదే ప్రింట్ వచ్చింది, కింద వరకు కాదు, ఫ్రంట్లో కిందకు వచ్చింది. చాలా బాగుందండి డ్రెస్ అయితే. ఇది కూడా మనకి 600 ఎంత పడుతుందండి. లైనింగ్ క్లాత్ కూడా వచ్చింది, కుర్తాకి లైనింగ్ క్లాత్ కూడా వచ్చింది. ఇది కూడా మనకి సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చింది అన్నమాట. లైనింగ్ క్లాత్ కూడా బాగుంది, మిస్ చేసుకోకండి. ఇంట్లో కూడా కలర్ చాయిస్ ఉంది, సైజెస్ మనకి XXL వరకు అవైలబుల్గా ఉంది. నేను XXL తెప్పించుకున్నాను. ఈ కుర్తాకి పాకెట్ కూడా వచ్చింది.
ఈ సెట్ మనకి బాటమ్ రాలేదండి, బాటమ్ వచ్చింది అనుకున్నాను. ఓన్లీ దుపట్టా ఇంకా కుర్తా అయితే వచ్చింది అనమాట. దుపట్టా అయితే చాలా బాగుంది. ఇలా ఫ్లోరల్ దుపట్టా మనకి కుర్తాకి వచ్చింది కదా, సేమ్ అదే డిజైన్ ఇలాగా దుపట్టాకి రెండు వైపున వచ్చింది అనమాట. ఇలా వచ్చింది, ఇటు ఇటు రెండు వైపున వచ్చింది. చాలా బాగుందండి, మంచి గోల్డెన్ ప్రింట్ లాగా చాలా బాగుంది. నేను మంచి పార్టీ వేర్ లుక్ లాగా కనబడుతుంది. కుర్తా ఇంకా దుపట్టా ఇచ్చారు కాబట్టి మన దగ్గర సేమ్ కలర్ పైజామా ఉంటే యూజ్ చేసుకోవచ్చు. మంచి పార్టీ వేర్ డ్రెస్ అయితే ఇచ్చారు. దుపట్టా బాటమ్ కూడా ఇస్తుంటే బాగుంది, మరి ఎందుకు ఇవ్వలేదు కానీ. ఓన్లీ కుర్తా ఇంకా దుపట్టా వచ్చింది. 650 ఎంత పడుతుందండి, ఇది చాలా బాగుంది. దుపట్టా లెంత్ చూసి ఒకసారి నాకు ఎవరు ఒకసారి కామెంట్ చేశారు అనుకోండి, ఇంకా అదే రిపీట్ చేస్తుంటాను అనమాట. ఇది కూడా పావుతొక్క 3 మీటర్లు అంతే. 2.5 ఉందండి. 2.5 మీటర్లు అయితే ఉంది దుపట్టా. పర్వాలేదు, ఓకే. నీస్ వరకు వస్తే 1 వేకి సరిపోయినట్టుగా వచ్చింది అనమాట. ఓకేనండి, పర్వాలేదు. దుపట్టా అయితే పెద్దగానే ఉంది. నేను డ్రెస్ మొత్తం వేసుకుని మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. 2.5 మీటర్లు దుపట్టా అయితే వచ్చింది. ఓకే, పర్వాలేదు, నాకైతే బాగానే అనిపించింది. కుర్తా కంటే కొంచెం కిందగా వెళ్తుందండి. మన కుర్తా లెంత్ కంటే కొంచెం కాఫ్ వరకు అయితే వెళ్తుంది, బాగానే ఉంది. 5.7 నాకెంత వస్తుందంటే ఇక 5.6, 5.5 అయితే బాగా కిందకి వచ్చేస్తుంది. బాగుంది, క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. మంచి అఫీషియల్ లుక్ అయితే ఉంది. పార్టీ వేర్ లుక్ లాగే ఉంది. సేమ్ కలర్ పైజామా ఉంటే మీరు దాంతో పేరప్ చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా విషయం చెప్పిన బాటమ్ లేకుండా కుర్తా దుపట్టా వచ్చేస్తే బెస్ట్ అండి, నాకైతే అదే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కుర్తా విత్ బాటమ్ తీసుకున్నాను అనుకోండి, డబల్ ఎక్స్ఎల్ తీసుకోవడం పడుతుంది అనమాట. మళ్ళీ ఆ కుర్తాకి ఏమో సైడ్ పట్టించుకోవడం, ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకోవడం అలాగ అవుతుంది బాటమ్ ప్రాబ్లం వల్ల. బాటమ్ గురించి డబుల్ ఎక్స్ఎల్ తీసుకుంటాను అనమాట. నాకు ఉట్టి కుర్తా ఇంకా దుపట్టా అంటే ఎక్స్ఎల్ సరిపోతుంది, దానికి ఎక్స్ట్రాగా ఇంక పెట్టుకోకర్లే, మన దగ్గర ఏదో బాటమ్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ కుర్తా ఇంకా దుపట్టా వస్తేనే బెస్ట్ నాకైతే ఆప్షన్. ఆ నాకు బాటమ్ చాలా తల్లనమాట. మనకి కరెక్ట్గా అన్ని బాటమ్ సైజ్ సరిపోదు. కొన్ని పెన్సిల్ కట్ అంటారు, అవైతే ఫోల్డ్ అవ్వదు, నీస్ దగ్గర ఫోల్డ్ అవ్వదు, కింద పద్మాసనంలో కూర్చోవాలన్నా కొంచెం కంఫర్ట్ అనిపించదు. సో ఇలా కుర్తా దుపట్టా సెట్ వస్తేనే నాకైతే మంచి అడ్వైస్ ఇవ్వాలంటే కుర్తా దుపట్టా ఉన్నప్పుడు తీసుకోవడం బెస్ట్ అండి. ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే అలాగే ఇస్తా. కుర్తా దుపట్టా ఇచ్చి మాకు బాటమ్ వద్దురా బాబోయ్, ఆ డబ్బులు తగ్గించి కుర్తా దుపట్టా ఇచ్చేయండి, ఆ బాటమ్ డబ్బులు తగ్గించుకోండి. మన దగ్గర ఉన్న వేరే డ్రెస్తో కాకపోతే లెగ్గిన్తో పేరొచ్చి చేసుకుంటాం, కాకపోతే పలాజో తీసుకుంటాం, అమ్మా కరెక్ట్ ఎగ్జాక్ట్గా సరిపోయింది అనుకుంటాను అనమాట. నేనైతే అలాగే ఫీడ్బ్యాక్ ఇస్తాను, మీరేమంటారు కమెంట్ చేయండి. నెక్స్ట్ డ్రెస్ ఇది కూడా పింక్ షేడ్ డ్రెస్ అండి. మొత్తం 3 పింక్ షేడ్ డ్రెస్ అయిపోయింది కదా. ఫస్ట్ చూపించింది హాఫ్ వైట్, తర్వాత ఏమో మనకి సీ గ్రీన్, దగ్గర బీట్రూట్ పింక్, మెజెంటా కలర్, ఇది కూడా పింక్ షేడ్ డ్రెస్సే. 3 పింక్ షేడ్ డ్రెస్లు అయిపోయింది. ఇది కూడా బాగుందండి, ఇది దుపట్టా అనుకుంటా. ఇది 3 పీస్ మళ్ళీ టాప్ బాటమ్ దుపట్టా అయితే వచ్చింది, బాగుందండి. కుర్తా యోగ్ పాట్ చాలా బాగుంది. 3 పీస్ కుర్తా సెట్ యోగ్ పాట్ ఎంత బాగుంది. ఈ వర్క్ చాలా బాగా వచ్చింది మంచిగా. ఇది చిన్న వర్క్ లాగా వచ్చింది మాట థ్రెడ్కి, మళ్ళీ దానికి చిన్న స్టిచ్చింగ్ చేసి అలాగే ఇచ్చారు. దగ్గర చూపిస్తే మీకు ఐడియా వస్తుందని చెప్తే మీకు అర్థం కాదు. ఇది ఏంటంటే మనకి రేయాన్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. ఫ్రాక్ మోడల్ అనుకుంటా, గుర్తులేదండి. చాలా కలెక్షన్ ఉంది. టోటల్ 25 కుర్తా సెట్స్, 24 కుర్తా సెట్స్ కలెక్షన్ తెప్పించామన్నమాట. ఇవి వచ్చాయి. ఫస్ట్ ఈ 5 అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కమెంట్లో కూడా చాలా చాలా ఉన్నాయండి. అంటే చాలా మంది కమెంట్ చేస్తారంటే మంచి బడ్జెట్లో, అంటే రీజనబుల్ ప్రైస్లో ఉన్న కుర్తా సెట్స్, మంచి ఫ్యాబ్రిక్లోని, అంటే సింక్ అయిపోవడం అలాంటివి కాకుండా మంచి తెప్పించండి అక్క అని. సింక్ అయిపోతా లేదో నేనైతే గ్యారంటీ ఇవ్వలేను, నేనండి ఎవరు గ్యారంటీ ఇవ్వలేము కదా. సో వాష్ చేసి చూడాలి, చెప్పడం చాలా చెప్తుంటారు అనమాట. సో నాకు తెలిసినంత వరకు అయితే మంచి కలెక్షన్ తీసుకొచ్చి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాంటి కలెక్షన్ అనమాట ఇవంతానైతే. జస్ట్ 5 అయితే షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్లో తప్పకుండా 24 కుర్తా సెట్స్ మీతో ఎలా రోజుకి ఎన్ని వస్తే అన్ని మీతో షేర్ చేసుకుంటాను. మీ అందరూ నచ్చుతుంది అనుకున్నా. మంచి కుర్తా సెట్స్ అయితే వస్తున్నాయండి. జస్ట్ మనకి 300 నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి. సింగిల్ కుర్తా 200 రూపీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. ఇంకా ఏంటంటే పిల్లలు కూడా ఈసారి నీకు కలెక్షన్ కలుపుతుంది అనమాట. అంటే సమ్మర్లో పిల్లలు కూడా ఎక్కువ బయటికి వెళ్ళి ఉంటాయి కదా, హాలిడేస్ వస్తున్నాయి కదా. సో జర్నీ పనికి వస్తాయని వాళ్ళ గురించి కూడా స్పెషల్గా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొస్తున్నాను. కమింగ్ వీడియోలో అవన్నీ ఉన్నాయి. సో బ్యూటీ ఉంది ఛానల్. ఇదైతే మనకి అనార్కలి టైప్ వచ్చింది, సెమీ అనార్కలి టైప్ వచ్చింది విత్ రేయాన్ ఫ్యాబ్రిక్ మాట. కుర్తాకైతే యోగ్ పార్ట్ అంతా ఇలా వచ్చింది ప్యాటర్న్లోని. సమ్వాట్ చిన్న థ్రెడ్ వర్క్ లా ఇచ్చారండి ఇక్కడ. అంటే మనకి ఫ్యాబ్రిక్ మీద రేయాన్ ఫ్యాబ్రిక్ మీద వైట్ ఇది ప్రింట్ వచ్చి మళ్ళీనేమో దాని మీద యోగ్ పార్ట్కి అయితే చిన్న వర్క్ లా ఇచ్చారు. ఇదంతా థ్రెడ్ వర్క్ అన్నమాట. బాగుందండి, చాలా బాగుంది. ఇలా స్లిట్ వచ్చింది ఫ్రంట్ నెక్కి, చిన్న స్లిట్ వచ్చి ఈ సిల్వర్ కలర్ థ్రెడ్ కదా పింక్ మీద, ఇంకా బాగుంది అన్నమాట, చాలా బాగుంది.
ఎల్బో స్లీవ్స్, సెమీ అనార్కలి టైప్ డ్రెస్ మనకి. సెమీ అనార్కలి ఫ్రంట్ ప్యాటర్న్ అంతా ఇలా వచ్చింది. ఇటువైపు ప్రింట్ మధ్యలో ప్లెయిన్ వచ్చింది, ఇలా వచ్చింది. బ్యాక్ మొత్తం ప్లెయిన్. సెమీ అనార్కలి. బాటమ్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ వచ్చింది. పైజామా అయితే చాలా లూజ్గా వచ్చిందండి. కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. చాలా బాగా ఇచ్చారు. కొన్ని డబల్ ఎక్స్ఎల్ ఉన్నప్పుడు కూడా మనకి ప్యాంట్ కొంచెం టైట్గా ఉంటుంది, బట్ ఇది చాలా బాగుంది. చాలా చాలా పెద్దగా ఇచ్చారు. నార్మల్ పలాజో కట్టింగే ప్యాంట్ అంతా ఇలాగా. దీనికి కూడా పాకెట్స్ వచ్చింది. అనార్కలికి యాక్చువల్గా అయితే పాకెట్ రాదు, బట్ దీనికి పాకెట్ ఇచ్చారు. ప్లాస్టిక్ వేస్ట్ బ్యాండ్, నార్మల్ పలాజో కట్టింగ్. చాలా విత్ ఈ లెంత్ ఉంది కదా థైస్ దగ్గర, చాలా పెద్దగా ఇచ్చారండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది. దుపట్టా వచ్చినడికి మనకి కొంచెం సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇది సేమ్ కలర్, సేమ్ వైట్ ప్రింట్ లాగా అయితే వచ్చింది అనమాట. ఇది మళ్ళీ పెద్ద దుపట్టా వచ్చిందండి. చాలా పెద్ద దుపట్టా వచ్చింది. చాలా పెద్ద దుపట్టా వచ్చింది. మీకు ఇలా చూపించేస్తాను సైజ్ గురించి. అయితే ఇది కూడా మనకి పావుతో 3 ఉంటుంది అనుకుంటానండి. చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇది బాగుంది దుపట్టా. ఇదేంటే సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. టోటల్ 5 కుర్తీ సెట్స్ అయితే మీతో నేను షేర్ చేస్తున్నాను. అన్ని జెన్యూన్ రివ్యూ ఇచ్చాను అనుకుంటాను. మనకి ఎల్ నుంచి XXL వరకు కొన్ని డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉంది, కొన్ని అయితే అవైలబుల్గా లేదు. కలర్ చాయిస్ కూడా ఉంది. మీకు ఏదైనా కావాల్స్తే డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే మంచి ప్రైస్లో మనకి అవైలబుల్గా ఉంది. మీరు లేట్ చేస్తే కొద్ది ప్రైస్ పెరగవచ్చు. ఎక్కువ కాదు, 50-60 రూపీస్ పెరుగుతుంది, అంతకంటే ఎక్కువైతే పెరగదు. మీకు నచ్చితే పర్చేజ్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ విషయానికి అయితే సూపర్ ఫ్యాబ్రిక్ అండి. జెన్యూన్ చెప్తున్నాను, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. కుర్తా ఇంకా దుపట్టా చూపించాను కదా వితౌట్ బాటమ్ది, అది మంచి పార్టీ వేర్ లుక్ అండి. చాలా బాగుంది. అసలు సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్తో మనకు వచ్చింది, బట్ చాలా బాగుందన్నమాట. ఇది పార్టీ వేర్ లుక్ డ్రెస్ అండి. నేను చెప్పాలంటే బాటమ్ లేకుండా లాస్ట్ అండ్ బెస్ట్ అని చెప్పాను కదా, సేమ్ అలాగే ఉంది. ఇది ఏ డ్రెస్ మిస్ చేసుకోకండి. మీకు నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉంది. ఇవేంటంటే కొంచెం మనకి బ్రాండెడ్ టైప్లో వస్తుందండి. యాజ్ ఇట్ ఈజ్ మనం ఎగ్జాక్ట్ మన ఏ సైజ్ ఉందో ఆ సైజ్లో తెప్పించుకోండి. మీకు కాటన్ అయితే కొంచెం ఎక్కువ సైజ్లో తెప్పించుకోండి. కానీ మీరు ఎంత కాస్ట్లీకి వెళ్ళినా కాటన్ తప్పకుండా సింక్ అవుతుంది. వాటర్లో వేసిన వెంటనే ప్యూర్ కాటన్కి ఉన్న లక్షణమే అది. మన సిల్క్ బ్లెండ్ అయితే సింక్ అవ్వదండి. ప్యూర్ కాటన్ అంటే తప్పకుండా మన వాటర్లో వేసిన వెంటనే సింక్ అయిపోద్ది. ఫస్ట్ చూపించిన ఖాదీ ఫ్యాబ్రిక్ అయితే అది తప్పకుండా సింక్ అవుతుంది. ఒక సైజ్ పెద్ద తెప్పించుకోవాలి. మిగతా ఇవేమీ అవసరం లేదండి. మీరు యాజ్ ఇట్ ఈజ్ మీ సైజ్ తెప్పించుకోండి. అలాగే రేయాన్లో కూడా మనకి కోసం సింక్ అవుతుంటుందండి. అది కూడా కొంచెం పెద్ద సైజ్ తెప్పించుకోవాలి. అందులో కూడా మనకి కాటన్ మిక్స్ ఉంటుంది అనమాట. అది రేయాన్ ఫ్యాబ్రిక్ అన్నప్పటికీ మనకి కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ మిక్స్ అవుతుంది. అందుకే విస్కోస్ రేయాన్ అంటారు. పట్టుకోవడానికి మనకి కాటన్లా ఉంటుంది, బట్ చూడండి కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్లా అనిపిస్తుంటుంది. అదనమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే మాత్రం డిస్క్రిప్షన్ లింక్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. నేనైతే జెన్యూన్ రివ్యూ ఇచ్చాను అనుకుంటానండి. వాయిస్ విషయానికి వచ్చినప్పటికీ నాకు కొంచెం జలుబుగా ఉంది. మొన్న కూడా చెప్పాను, కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట ఇంకా అది. సో వాయిస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. అయ్యుంటే మాత్రం ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.